భోగాపురంలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. ఎయిర్పోర్ట్ నిర్మాణ ప్రాంతం పరిశీలిస్తున్నారు ఏపీ సీఎం. ఏరియల్ వ్యూ ద్వారా పనులు పరిశీలించారు. నిర్మాణ పనులపై జీఎంఆర్ ప్రతినిధులతో ప్రెజెంటేషన్ కూడా చూశారు. అయితే పరిశీలన అనంతరం అధికారులు నేతలతో భేటీ అయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు. ఉత్తరాంధ్ర ప్రజలు భారీ ఎన్డీఏ కూటమిని మెజారిటీతో గెలిపించుకున్నారన్నారు చంద్రబాబు. అయితే రాజకీయాల్లో విర్రవీగిన వారికి ప్రజలు తగిన శిక్ష వేశారని, రాష్ట్రం నిలదొక్కుకోవడానికి మా బాధ్యత మేం చేస్తామని అన్నారు చంద్రబాబు. ప్రజలు కూడా అభివృద్ధికి సహకరించాలని కోరారు ఏపీ సీఎం. ఏదైతే అరాచకాలు చేసిన వ్యక్తిని, తప్పులు చేసిన వ్యక్తిని ప్రజాకోర్టులో ఏ విధంగా శిక్షించారో మొన్న ఎన్నికలకు ఉదాహరణ మాత్రం. ఎవరైనా సరే రాజకీయాల్లో విర్రవీగితే వాళ్ళని కరెక్ట్ చేసే శక్తి మా ప్రజానీకానికి ఉంది. అదే మొన్న జరిగింది. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. ఈ రోజు నేను ఎన్నోసార్లు మేమందరం చెప్పాం, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలదొక్కోవాలి. ప్రజలు గెలిచారు, గెలిపించారు. రాష్ట్రం నిలదొక్కోవడానికి మా బాధ్యత మేము చేస్తాం. మీరు కూడా పూర్తిగా సహకరించమని ప్రజలందరినీ కోరుకుంటున్నాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు 5 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాయో ఇప్పుడు అలానే ఉన్నాయన్నారు చంద్రబాబు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పనులు జరగలేదని చంద్రబాబు విమర్శించారు. నేను ఆ రోజు పనులు చేసిన 5 ఏళ్ల గురించి ఎక్కడుందో అక్కడే ఉన్నాయి. వేసిన దొంగలు అక్కడే ఉంది. ఏం తమ్ముళ్ళు ఒక్క ఇటుకేమైనా పని చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమన్నా ఎక్కడైనా ఒక తట్ట మట్టి వేశారా అని నేను అడుగుతున్నా. వీళ్ళు చేసింది గోతులు దిగారు, గుంతలు తీశారు. బాగు చేయలేదు కానీ గుంతలు తీసే పరిస్థితికి వచ్చారు. టీడీపీ హయాంలో పోలవరం పనులు 72% పూర్తి చేసే జగన్ ప్రభుత్వం డయాఫ్రామ్ వాల్ ను గోదావరిలో కలిపేసిందన్నారు చంద్రబాబు. జగన్ ప్రభుత్వ వైఫల్యంలో పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రామ్ వాల్, కాపర్ డ్యాం దెబ్బతిన్నాయని అన్నారు చంద్రబాబు. నేను 72% ఆ రోజు పూర్తి చేస్తే ఈ దుర్మార్గులు వచ్చి 72% పూర్తి చేసిన డయాఫ్రామ్ వాల్ పూర్తయితే దాన్ని గోదావరిలో కలిపేశారు. కాఫర్ డ్యాములు డ్యామేజ్ అయినాయి. 2021 జూన్కు నీళ్లు రావాల్సిన పోలవరం ఇప్పుడు ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఏదేమైనా పోలవరం ఈ రాష్ట్రానికి ఒక వరం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేసుకుని పోలవరం ద్వారా గోదావరి నీళ్లు మనం తెచ్చుకోగలిగితే ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. కరువు అనే సమస్య ఉండదు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు పూర్తి కావడానికి సమయం పడుతుందని, అనకాపల్లి ప్రాంతం రైతుల కోసం పురుషోత్తంపట్నం లిఫ్ట్ పనులను వేగంగా పూర్తి చేస్తామని చంద్రబాబు అన్నారు. వెంటనే నిధులు విడుదల చేసి పనులు పూర్తి చేయాలని అధికారులను అక్కడికక్కడే ఆదేశించారు. పోలవరం పూర్తి కావాలంటే కొంచెం సమయం పడుతుంది కానీ అది పూర్తయ్యే లోపల పురుషోత్తపట్నం, పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా ఒక 2500 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చే అవకాశం ఉంది. అందుకే దీనికి ప్రాధాన్యత ఇస్తాం. ఇక్కడైతే అక్కుడెట్ నేను చూశాను, ఈ అండర్ పాస్ కూడా వేయాలి. ఈ రెండు కూడా వార్ ఫుటింగ్ మీద ఈ రోజే టెండర్లు పిలిచి పూర్తి చేసే బాధ్యత ఇంజనీర్లకు అప్పచెపుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కాలయాపన లేదు, ఇమ్మీడియట్ గా చేయాలి. అదే మరిగా వచ్చిన డబ్బులు అక్కడక్కడ అరాకొరా ఖర్చు పెడితే పనులు పూర్తి కావాలంటే చాలా సమయం పడుతుంది. అందుకని ఒక 800 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది 93 కిలోమీటర్స్ వరకు పూర్తి చేసుకుంటే. దీనివల్ల దగ్గర 1,00,000 ఎకరాలకు ఈ అనకాపల్లిలో నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. ఇప్పుడే ప్రారంభించమంటున్నా. ఎంత వీలైతే అంత తొందరలో పూర్తి చేసి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా
ఉత్తరాంధ్ర ప్రజానీకు రుణం తెచ్చుకుంటాం.